ప్రపంచ క్రికెట్ను ఎందరో ప్లేయర్స్ వారి వారి సమయాల్లో శాసించారు. ప్రతి తరంలో ఎందరో లెజెండ్స్ ఈ గొప్ప స్పోర్ట్ను ఆడినవారు ఉన్నారు. ఈ తరం వారికి ఈ ప్లేయర్ గొప్ప అని అనుకునేలాగా ప్రతి తరంలో చాలామంది లెజెండ్స్ ఉన్నారు. కానీ ప్రతి తరం వారు మాట్లాడుకునే ప్లేయర్స్ చాలా అరుదుగా ఉంటారు. వారిలో సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, రాహుల్ ద్రావిడ్, వివ్ రిచర్డ్స్, వసీం అక్రమ్, డాన్ బ్రాడ్మ్యాన్, రికీ పాంటింగ్, జాక్ విస్కాలిస్ ఇలా కొందరు ప్లేయర్స్ ఉంటారు. వీరి గురించి చరిత్రలో ఎంత తెలుసుకున్నా తక్కువే. కానీ మనకెవ్వరికీ తెలియని ఈ లీగ్లోకి చెందే ఒక లెజెండరీ ప్లేయర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా టెస్ట్ క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు, 2 ఇన్నింగ్స్ కలిపి అంటే ఒక టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్లు తీస్తేనే ఒక పెద్ద అచీవ్మెంట్లా కొనియాడే ఈ తరం వారికి ఈ లెజెండరీ ప్లేయర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని భావించి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ లెజెండరీ ప్లేయర్ ఇంగ్లాండ్ టీంకు చెందిన ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్. ఒక టెస్ట్ మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన బౌలర్లు ఎవరంటే ఈ తరం వారు ఆలోచించకుండా అజాజ్ పటేల్ లేదా అనిల్ కుంబ్లే అనేస్తారు. కానీ 1956లోనే ఈ ఇంగ్లాండ్ బౌలర్ ఆస్ట్రేలియా జట్టు మీద ఈ ఘనత సాధించి ప్రపంచ క్రికెట్లోనే మొట్టమొదటిసారిగా టెస్ట్ క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన బౌలర్గా తన పేరును చరిత్రలో లిఖించారు. ఆయన పేరు జిమ్ చార్ల్స్ లేకర్. జిమ్ లేకర్ అని పిలుస్తారు. అయితే ఇది ఎప్పుడు సాధించారు అనే విషయానికి వస్తే 26 జూలై 1956న మాంచెస్టర్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో 459 పరుగులు చేసి ఆల్అవుట్ అయ్యారు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఆస్ట్రేలియా జట్టు తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో జిమ్ లేకర్ దాటికి 84 పరుగులకే మొత్తం టీం పెవిలియన్ బాట పట్టింది. అయితే జిమ్ లేకర్ 17 ఓవర్లలో 37 పరుగులు మాత్రమే ఇచ్చి 9 వికెట్లు పడగొట్టారు. ఇక ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాను ఫాలో ఆన్ చేయమనగా సెకండ్ ఇన్నింగ్స్లోనూ జిమ్ లేకర్ వ్యూహాలను లెక్క వేయక 205 పరుగులకే కుప్పకూలిపోయారు. ఈసారి జిమ్ లేకర్ ఏకంగా 51 ఓవర్లలో కేవలం 53 పరుగులు మాత్రమే ఇచ్చి 10 వికెట్లు పడగొట్టారు. దీనితో ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్లు, ఒక టెస్ట్ మ్యాచ్లో 19 వికెట్లు తీసిన తొలి బౌలర్గా అవతరించారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసే బౌలర్ రావచ్చేమో కానీ ఒకే మ్యాచ్లో 19 వికెట్లు తీయడం అసాధ్యమనే చెప్పచ్చు. మీరు ఏమనుకుంటున్నారు? ఈ రికార్డును తుడిచిపెట్టగల బౌలర్ ఎవరైనా ఈ తరంలో ఉన్నారా? ఒకవేళ ఉన్నారు అని మీకు అనిపిస్తే ఎవరో అని కమెంట్ చేయండి. మేము షేర్ చేస్తున్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.